హాయ్ ఫ్రెండ్స్, రొటీన్గా చపాతీ కాకుండా పొరలు పొరలు కలిగిన పరోటా ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా మనం పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇలా పూరీలాగా చేసుకుంటాం కదా, గుర్తుంచుకోండి. ఒకే పక్క నూనె రాయాలి, మొత్తం రాయొద్దు. తర్వాత ఇలా మడత పెట్టి మళ్ళీ ఒక పక్కనే రాయాలి, మొత్తం రాయొద్దు. ఒక పక్క రాసి మళ్ళీ మడత పెడతాం. ఇవన్నీ అలా మడత పెట్టి పెట్టుకున్నాయి. తర్వాత మనం మామూలు చపాతీ చేసినట్టు పీటకు అతుక్కోకుండా మనం పిండి రాసి ఇలా సమానంగా చేసుకోవాలి. మధ్యలో కానీ కడలకు కానీ లావు లేకుండా సమానంగా చేసుకుంటే మంచి లోపల పొరలు పొరలు వచ్చి స్మూత్గా చాలా బాగుంటుంది మనం తినడానికి. ఇది తయారైన తర్వాత చూడండి, మీరు 2 చపాతీలు తినేవాళ్ళు 3 తినేస్తారు, 3 తినేవాళ్ళు 4 పరోటాలు తినేస్తారు. కానీ ఇట్లా 4-5 తిని తిని నెల తిరిగేసరికి పొట్ట పెరిగిపోతే నన్ను అడగద్దు. ఇలా సమానంగా చేసుకొని ఇలా 3 మూలలు చేయొచ్చు, 4 మూలలు స్క్వేర్ టైప్ చేయొచ్చు, స్క్వేర్ టైప్ కూడా చేసుకోవచ్చు. 4 మూలలు మన ఇష్టం, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. పైనుంచి మావిడ చూడండి, గిన్నె మొత్తం గుమరించినట్టు అనిపిస్తుంది కానీ గిన్నెలో ఏముండదు, లైట్గా దారం పడ్డట్టు పడుతుంది నూనె. లైట్ చేసి చూడండి, పూరి ఇబ్బినట్టు బేస్ ఉబ్బుతుంది చూడండి. ఇది మన నూనె సగం సగం నూనె రాస్తాం కదా, అది అతుక్కోకుండా ఈ వేడికి గాలి ఎయిర్ ఫామ్ అయి అలా ఉబ్బుతుంది అనమాట, లోపల పొరలు ఏర్పడతాయి. ఇది అసలు చిట్కా. మాడిపోకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి. మన పరోటా తయారైపోతుంది. చూడండి, ఉబ్బుతుంది చూడండి, లోపల ఎయిర్ ఫామ్ అయ్యి అలా పొరల్లాగా ఏర్పడుతుంది అనమాట. చాలా మృదువుగా ఉంటుంది. ఇట్లా మృదువుగా స్మూత్ ఉండాలంటే వెంబడి తీసి మన హాట్ బాక్స్లో పెట్టుకోవాలి. కొంచెం కడక్కు ఉండాలంటే మా బయట ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆకుకూరతో ఏ కూర అయినా బాగానే ఉంటుంది దీంతో. మీకు లోపల పొరలు చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా ఉంది చూడండి, భలే టేస్ట్ ఉంటుంది. మామిడి సగం చించి చూపించమన్నా పొరలు, అది మొత్తం పరోటా మొత్తం చించి చెండాడేసింది, అయినా పొరలు ఏర్పడుతున్నాయి చూడండి. ఈ విధంగా మృదువుగా ఉంటుంది అన్నమాట, చాలా స్మూత్గా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని, పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా పంపించచ్చు. కడుక్కున్నది స్మూత్గా ఉంటుంది చూడండి, లేయర్స్ దానిలో చూసారా, లేయర్స్ ఎన్ని ఉన్నాయో. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ఎటు వెళ్ళలేదు, అందుకే ఇంట్లోనే ఈ వీడియో చేశాను.
మీకు పరోటా చూపిద్దామని. బాయ్, ఉంటా మరి.